గా అమరావతి నిలబడబోతాం. మొదటిసారి కూడా అప్పుడు శంకుస్థాపన చేసింది నరేంద్ర మోడీ. కానీ అప్పుడు విమర్శలు వచ్చాయి, మట్టి నీళ్లు తప్ప ఏమి ఇవ్వలేదు, అయినా తెలుగుదేశం కామ్గా ఉంది, 4 సంవత్సరాలు ఏం రాజధాని కట్టలేదు, కట్టకపోవడం వల్లే మళ్ళీ 3 రాజధానులన్నా జగన్ తీసుకొచ్చారు. సో ఈసారి అటువంటి విమర్శలు రాకుండా ఉంటుందా? డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు మనం కూటమి వచ్చిన తర్వాత మనకి జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పోలవరం గురించి కానీ, అదేవిధంగా ఈ 10 నెలల్లో మనం విశాఖపట్నానికి సంబంధించి ఒక ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీకి ప్రధానమంత్రి గారు దాదాపు 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ సంబంధించింది స్టార్ట్ చేసి ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే మనకి క్రిస్ సిటీ ఏదైతే నెల్లూరు దగ్గర ఒక క్రిస్ సిటీ కానీ, ఇట్లా అన్ని కూడా పెద్ద ఎత్తున అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది. పోలవరంకి నిధులు ఇచ్చారు, అమరావతికి కొంత నిధులు ఇచ్చారు. డెఫినెట్ గా ఇది కొత్త హైవేస్ కానీ రోడ్స్ కానీ నిధులు వస్తా ఉన్నాయి. మొత్తం డెఫినెట్ గా కేంద్ర సపోర్ట్ వాళ్ళు చేయగలిగినంత వాళ్ళు చేస్తారు. మిగతాది కూడా అమరావతికి ఏంటంటే అక్కడ సెల్ఫ్ ఫైనాన్స్ చేసుకోగలిగినటువంటి రాజధాని అమరావతి. అది ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తానే ఉన్నారు. కానీ దాన్ని మరి లాస్ట్ గవర్నమెంట్ లో వాళ్ళు కొంత తప్పుదారి పట్టించారు, అంతే తప్ప ఈసారి అటువంటి పరిస్థితి కాదు. డెఫినెట్ గా కాంక్రీట్ గా ఏదో ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది. హలో, ఈసారి ఏమైనా అనౌన్స్మెంట్ ఉంటుంది సార్? కాంక్రీట్ గా అంతే అనౌన్స్మెంట్ ఉంటుందంటారా? లేదండి, ఈసారి డెఫినెట్ గా కంప్లీట్ అయిపోతుంది. అంతా కూడా టైమింగ్స్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం డిజైనింగ్ గానీ, దానికి సంబంధించి ఎన్జిటి పర్మిషన్స్ గానీ, ఇది వీళ్ళు అపోజిషన్ గా ఉండి ఆ రోజున పెట్టినటువంటి కంప్లైంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం అందరూ కూడా చూసాం. ఇవాళ దాదాపు అన్ని కూడా పర్మిషన్స్ వచ్చాక ఆ రోజు స్టార్ట్ చేసుకున్నాం. ఆ రోజు అక్కడ అసెంబ్లీ కంప్లీట్ చేసుకున్నాం. అక్కడి నుంచి అసెంబ్లీ సెషన్స్ అన్ని కూడా కండక్ట్ చేసుకున్నాం. అట్లాగే సెక్రటేరియట్ నుంచి పనులు స్టార్ట్ చేసుకున్నాం. హైకోర్టు యాక్టివిటీ నడుస్తోంది. బిల్డింగ్స్ అన్ని కూడా దాదాపు అన్ని అప్పుడు పూర్తి అయినాయి, ఫౌండేషన్స్ కూడా అయినాయి. కానీ అవన్నీ కూడా ఫౌండేషన్స్ లెవెల్లో కొన్ని అయిపోయినాయి. ఇప్పుడు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మన రాబోయే 2-3 years లో ఒక అద్భుతమైనటువంటి మహానగరంగా అమరావతి నిర్మాణం జరగబోతా ఉందండి. అది